హలో అండి, వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఇవాళ మనం ఉసిరికాయ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్ పావు కిలో మీద ఉడికించుకున్నాను, 1 కప్పు ఉసిరికాయ తురుముకోవాలండి, కాజు, పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకోవాలి, కరివేపాకు, మెంతి పొడి, ఇంగువ, పోపు దినుసులు, సాల్ట్. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కాజు వేసుకొని మంచిగా వేపుకోవాలి. కాజు వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగు పౌడర్ వేసుకోవాలి. తర్వాత మిర్చి. సో నేను ఇక్కడ ఒక 7 to 8 తీసుకున్నానండి. తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసుకొని మంచిగా వేగించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. సో ఉసిరికాయతోటి మెంతిపిండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇది వేసుకోవాలి. తర్వాత మనం తురుము పెట్టుకున్న ఉసిరికాయ ఇది వేసేసుకోవాలి. సో నేను ఈ తురుము ఒక 12 ఉసిరికాయలు, మీడియం సైజ్ ఉసిరికాయల నుంచి తీసుకున్నదండి. సో ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా కలుపుకోవాలండి. ఉసిరికాయకి లైట్గా ఒక పచ్చి వాసన ఉంటుంది, అది పోయేలాగా కలుపుకోవాలి. సో స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచుకోవాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ నేను ఇక్కడ రైస్కి కూడా సరిపోయేలాగా ఇందులోనే వేసేస్తున్నాను. రైస్లో మళ్ళీ సపరేట్గా సాల్ట్ వేసుకోవట్లేదు. సో మనం ఎంత రైస్ తీసుకుంటామో దాన్ని బట్టి మొత్తం సాల్ట్ మాత్రం ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలి. సో కలుపుకున్నాక ఇలా కనపడుతుంది. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో దీన్ని ఇంకా అన్నంలో కలుపుకోవడమే. సో అన్నంలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. గరిటెతో కలుపుకుంటే సరిగ్గా కలవదు, అందుకనే నేను చేతితో కలిపేశాను. అంతేనండి, వెరీ సింపుల్ ఉసిరికాయ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.